అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను ఈరోజు ఆవులను మేపడానికి అయితే బయటికి తీసుకెళ్తున్నాను. ఈ ఆవులను మేపుకురావడం అనేది చాలా సవాలుతో కూడుకున్న పని. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ అని ఉంటాయి. అలా కంప్లీట్ అయిన తర్వాత ప్రొడక్షన్‌లో చేసిన వర్క్ అనేది మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఒక టెన్షన్ అయితే ఉంటది. సేమ్ అలాగే ఈ ఆవులను తీసుకెళ్ళి మనం అనుకున్న ప్లేస్‌లో మేపేంత వరకు అవి దారిలో పక్క దారి పట్టకుండా, వేరే పొలాలకు వెళ్ళకుండా, పచ్చగా ఎక్కడ కనబడ్డా అక్కడికి వెళ్ళకుండా, మనం అనుకున్న ప్లేస్‌లో వెళ్ళి, అక్కడ మేసి తిరిగి వచ్చేంత వరకైతే మనకు చాలా సవాలుతో కూడుకున్న పని. ఇలా దారి గుంట వెళ్ళేటప్పుడు మాత్రము ఎక్కడ ఆవులు పరిగెత్తాయనైతే ఒక టెన్షన్ అయితే గట్టిగా ఉంటది. ఆ టెన్షన్ మాత్రము ఆవులను మేపుకొని వచ్చేంత వాళ్ళకి మాత్రమే అర్థమైతది. ఎందుకంటే పక్క పొలాల్లో వెళ్ళి వాళ్ళని వాళ్ళనే మాటలు భరించాల్సి అయితే ఉంటది. ఆవులను మేపుకొని ఇంటికొచ్చేంత వరకైతే మనిషి పడే బాధలు నార్మల్‌గా అయితే పాడి రైతుకు మాత్రమే అర్థమైతాయి. చూశారా? నేనైతే ఇప్పుడు మా పొలంలోకి తీసుకొని ఆవులను మేపడానికైతే వెళ్తున్నా. ఇలా ఆవులను మేపుకొని మళ్ళీ తిరిగి షెడ్డుకెళ్ళేంత వరకి నాకు మాత్రం ఒక సవాల్‌తో కూడుకున్న పని. నేను మళ్ళీ షెడ్డులో ఆవులను కట్టేసేంత వరకి నాకు ప్రొడక్షన్ డిప్లాయ్‌మెంట్ లాంటిదే. నేను మాత్రం ఈ ఆవులను మేపుకొని మళ్ళీ నేను షెడ్డుకి తీసుకెంత వరకు నాకు సవాల్‌తో కూడుకున్న పని. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.